వేడిగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అధిక నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు ఐఎండీ అధికారులు. భారీ వర్షాలపై ఐఎండీ సైంటిస్ట్ ధర్మరాజుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రానున్న 4-5 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నాయనే సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్ర శాఖ సైంటిస్ట్ ధర్మరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఏంటి అసలు ఈ వర్షాలకు కారణం ఏంటి, ఎక్కడ ఆవర్తనం ఉంది, దాని పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ప్రస్తుతం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ సూచికలు ఉన్నటువంటి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం 5:30 గంటలకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడింది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఇటు ఉత్తర ఆంధ్ర తీరం గుండాను అలాగే దక్షిణ ఒడిశా తీరం గుండాను ప్రస్తుతం కదులుతుంది. దీనికి అనుసంధానంగా ఒక తూర్పు పశ్చిమ ద్రోణి అనేది కూడా రాష్ట్రం మీద కొనసాగుతూ, అలాగే చూసుకున్నట్లయితే అంతర్గత కర్ణాటక నుంచి ఒక ఉపరితల ఆవర్తనం కూడా దీనికి తోడై ఉండడం వల్ల రానున్న ఈ రోజు రేపు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ 2 రోజులు చాలా తీవ్ర స్థాయిలో వర్షాలు ఉన్నాయి, అట్లాగే 17th వరకు కూడా వర్ష ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. నిజమేనా సార్ ఇది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉపరితల చక్రవాకంతో పాటు ద్రోణి ప్రభావం అలాగే చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రభావం వల్ల కూడా రాష్ట్రంలో రానున్న 4 రోజులు కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు రేపు కూడా రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు సుమారు 10 జిల్లాలకు రెడ్ హెచ్చరికలు, అలాగే 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 10 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా 12 జారీ చేయడం అనేది జరిగింది. సో సుమారు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మేఘస్కృతమైనటువంటి వాతావరణం అనేది ఈ రోజు రాష్ట్రంలో రేపు కూడా కనిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మోడరేట్గా కనిష్టంగా ఎంత వర్షపాతం నమోదవుతుంది? ఇప్పటి వరకు అత్యధిక శాతం నమోదైనటువంటి వర్షపాతం ఎక్కడైనా ఉందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న ఏర్పడినటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే నిన్న మేడ్చల్లో మనకి సుమారు 24 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా మంచిర్యాలలో 17 సెంటీమీటర్లు, జయశంకర్ భూపాల్పల్లిలో మనకి 14 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి ఈ యొక్క సుమారు 10 జిల్లాలకు ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అంటే ఎల్లో అలర్ట్ కానీ అట్లాగే ఆరెంజ్ అలర్ట్ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10 జిల్లాలకు భారీ వర్షాలు అనేవి పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిర్మల్, అలాగే జగిత్యాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, పెద్దపల్లి యొక్క జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, అలాగే మంచిర్యాలలో మాత్రం అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా ఎక్కువ స్థాయిలో జనాభా ఉంటుంది, అట్లాగే ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. ఈ 6 జోన్ల పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్ల పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ప్రధానంగా 2 రోజులు ఎక్కువ అత్యధికంగా రెడ్ అలర్ట్ పరిస్థితులలో రాష్ట్రం ఉందని చెప్తున్నారు. వీటికి సంబంధించి ప్రజలు ఎట్లాంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలి, అట్లాగే వాతావరణ శాఖ కేంద్రం కూడా ఎట్లా పనిచేస్తుంది ఒకసారి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వాతావరణ సూచనలు అనేవి ప్రభుత్వం వారికి ఆ యొక్క సహాయ చర్యలు తీసుకునే ప్రభుత్వం వారందరికీ కూడా ముందుగానే ఈ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఈ ముందుగా హెచ్చరికలు జారీ చేయడం ద్వారా వారు తగిన జాగ్రత్తలు అనేవి ఒక ముందస్తులోనే తీసుకోవడానికి ఒక విధంగా ఒక ప్రణాళికబద్ధంగా తీసుకోవడానికి కూడా వారికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. సో నిన్న కూడా ఆయా కలెక్టర్ యంత్రాంగానికి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ సహాయక చర్యలు చేపట్టే బృందాలకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇట్లాంటి ఈదురుగాలులు, తీవ్రమైనటువంటి వర్షం ఉన్న సందర్భంలో ప్రజలకు వాతావరణ శాఖ కేంద్రం నుంచి మీరు ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాస్ను మాత్రం ప్రభుత్వం వారు ముందుగానే గుర్తించారు. ఎక్కడైతే లోతట్టుగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ముందుగానే వర్ష తీవ్రతను బట్టి అక్కడి నుంచి వెకేట్ చేయడం, అలాగే చూసుకున్నట్లయితే నాలాలు, ముఖ్యంగా ఈ యొక్క మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా వర్షం నీరు ఎక్కువగా చేరుతుంది కాబట్టి లోతట్టు ప్రాంతాలకి సహాయక బృందం వారు ఎప్పటికప్పుడు వర్షపు నీరు ఎక్కడైతే అధికంగా ఉంటుందో ఆ యొక్క ముందుగానే యాక్షన్లో దిగడం, నగరంలో ముఖ్యంగా ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా ఈ యొక్క హెచ్చరికలు కానీ ముందస్తు వార్నింగ్స్ కూడా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఇది హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి సలహాలు సూచనలు. వీటికి సంబంధించి జిల్లాలతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న ఈ 2 రోజుల పాటు 2 రోజులతో పాటు మరో 4 రోజుల పాటు కూడా చెదురుమదురు వర్షాలు కురవడం అట్లాగే ఈదురుగాలులు వీచేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ చారితో రమేష్, హైదరాబాద్, ANN.